ఓం. ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్కి. నమస్కారం మాస్టర్ అన్న. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. వాసుదేవ, ఈరోజు మనం ఆగ్నస్ క్యాస్టస్ రేర్ గానే ఇండికేట్ అవుతుంది, కానీ మనం చదువుకుని ఉండవలసినటువంటి డ్రగ్ అన్నమాట. అంటే ఇది తప్ప ఈ మందు అవసరమైనప్పుడు ఇంకేం వేసినా పనిచేయదు. దిస్ వండర్ఫుల్ రెమెడీ ఈజ్ ఆఫెన్ ఓవర్లుక్డ్. అంటే ఇది ఏం ఉపయోగపడుతుందిలే, ఏం ఇండికేట్ అవుతుందిలే, రేర్ గా వస్తుంది అని మనం పక్కన పెట్టేస్తాం ఈ డ్రగ్ ని. ఇట్ షుడ్ కమ్ టు మైండ్ ఫర్ ఓల్డ్ సఫరర్స్ హూ ఆర్ బ్రోకెన్ ఫ్రమ్ సెక్షువల్ ఎక్సెసెస్ అండ్ సీక్రెట్ వైస్. సో ఇది ఆ సెక్షువల్ ఎక్సెసెస్ వల్ల, ఇల్లీగల్ కాంటాక్ట్స్ వీటి వలన సఫర్ అయినటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళ కాన్స్టిట్యూషన్ మొత్తం బ్రోకెన్ డౌన్ అయిపోయిన వాళ్ళలో ఇది పనిచేస్తుంది. అంటే యూజువల్ గా మనం ఏం చేస్తాము, ఓవర్లుక్ చేస్తామంటే, ఎప్పుడు ఇలా సెక్షువల్ ఎక్సెసెస్ ఇవి ఉంటే యాసిడ్ ఫాసో, కెలాడియము, యాసిడ్ ఫ్లోరో, సెలీనియము, ఇంకా ఇలాంటి హయోసామస్ అని ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోతాం. కానీ ఇది మాత్రమే అవసరమయ్యే కేసెస్లో ఇదే పడుతుంది. సో అందుకే మనం చదువుకుంటున్నాం. ద పేల్ సిక్లీ అండ్ సాడ్ మోర్టల్స్ హూ లేమెంట్ ఓవర్ దేర్ మిస్స్పెంట్ లైఫ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ బోత్ సెక్సెస్. అంటే ఈ ఈ సెక్షువల్ వైసెస్ వల్ల సిక్ అయిపోయినటువంటి వాళ్ళు విలపిస్తూ ఉంటారనమాట. ఎవరైతే వాళ్ళు అనవసరంగా అప్పుడు అలాంటి పనులు చేశాం, ఇప్పుడు ఇలా హెల్త్ పాడైపోయింది, ఈ రోగాలు వచ్చాయి అని విలపించేటువంటి వాళ్ళలో ఇది పనిచేస్తుంది. ఇది ఒక్కటే కాదు, అంటే ఆయన చెప్తున్నారంటే అంతలాగా డిస్టర్బ్ అయిపోతుంది హెల్త్. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరు ఇలాంటి పనులు చేసి దాని తర్వాత వాళ్ళకు ఎఫెక్ట్స్ సఫర్ అయితే వాళ్ళకి ఇది పనిచేస్తుంది. ఏమిటి వివరాలు అని చూస్తున్నా. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఏమిటి అంటే, సెక్షువల్ వీక్నెస్, రిలాక్సేషన్ ఆఫ్ ద పార్ట్స్. అంటే అది వరకు బాగానే పెర్ఫామ్ చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు దాంట్లో వీక్ అయిపోవటం అనమాట. అంటే ఆ పటుత్వం పోతుంది. అప్పుడు ఏదైనా ఉంటే అది రిలాక్స్ అయిపోతుంది, అంటే టైట్నెస్ రాదు కాయిషన్ అప్పుడు, ఇరెక్షన్స్ రావు, ఇలాగనమాట. పార్ట్స్ రిలాక్స్ అయిపోతాయి. పర్వర్షన్ ఆఫ్ ది ఆల్ ఫంక్షన్స్. అంటే పర్వర్షన్ అంటే ఏంటి యాక్చువల్గా, సహజంగా ఉండేటువంటి ఫంక్షన్ అసహజంగా మారడం. అదేంటి, అన్ని ఫంక్షన్స్ అలాగే అయిపోతాయి. అది వివరం ఇస్తారు చూడండి ఇక్కడ. ఏ ఉమెన్ హూ ఇండల్జ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ సీక్రెట్ వైస్ ఫౌండ్ ఆఫ్టర్ మ్యారేజ్ దట్ షీ హ్యాడ్ నో సెక్షువల్ థ్రిల్ వాజ్ క్యూర్డ్ బై దిస్ ట్రీట్. అంటే అంతకు ముందు బాగా ఇదే ధ్యాసలో గడిపి ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ మెయింటైన్ చేసినటువంటి ఒక స్త్రీ మ్యారేజ్ అయిన తర్వాత ఏమంటారు దాన్ని, మ్యారేజ్ లైఫ్ని, ఆ క్వైషన్ని ఎంజాయ్ చేయలేకపోతుంది అనమాట. సాటిస్ఫాక్షన్ అంటారు దాన్ని, ఒక వర్డ్ ఏదో ఉంటుంది, ఆర్గాజం అంటారు, అది రాదనమాట. అటువంటి వాళ్ళలో ఇది వేస్తే సెట్ అవుతుంది. లేటర్ షీ వాజ్ కన్ఫైన్డ్ అండ్ నో మిల్క్ కేమ్ ఇన్ హర్ మ్యామే. అగైన్ యాగ్నస్ స్టార్టెడ్ ద బిలేటెడ్ మిల్క్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద 3 weeks. చూసారా, అంటే
పర్వర్షన్ ఆఫ్ ఆల్ ది ఫంక్షన్స్ అన్న దాంట్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట. చూడండి, లేటర్ తర్వాత తను కన్సీవ్ అయింది, పాలు రావట్లేదు, పాలు పడలేదు. ఏంటి ఇటువంటి వాళ్ళలో, ఈ సెక్షువల్ వైస్ సీక్రెట్ వైసెస్ జరిపినటువంటి వాళ్ళలో వాళ్ళు డెలివరీ అయిన తర్వాత పాలు రావట్లేదు అనుకోండి, అప్పుడు ఇది వేస్తే పాలు వస్తాయి అన్నమాట. యాగ్నస్ అది. వెన్ ద మిల్క్ సీజెస్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్, లేదా పాలు ఫస్ట్ వచ్చాయి తర్వాత మళ్ళీ తగ్గిపోవటం మొదలుపెట్టినాయి, ఆర్ బికమ్స్ స్కాంటీ, చాలా తక్కువ వస్తున్నాయి. వెన్ ది అబో హిస్టరీ ఈజ్ నోన్, ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సింది. వెన్ ది అబో హిస్టరీ ఈజ్ నోన్, ఏమిటి ఆ అబో హిస్టరీ? హూ ఆర్ బ్రోకెన్ ఫ్రమ్ సెక్షువల్ ఎక్సెసెస్ అండ్ సీక్రెట్ వైస్, ఇది మెయిన్. ఇది ఉన్నటువంటి వాళ్ళలో ఈ ఈ సిమ్టమ్ ఉంటే గనక ద ఉమెన్ ఈజ్ సెడ్ దిస్ రెమెడీ విల్ ఇఫ్ నాట్ అపోజ్డ్ మోస్ట్ లైక్లీ క్యూర్, అదనమాట. అప్పుడు ఈ మందు వేస్తే అప్పుడు మొత్తం సెట్ అవుతుంది. ఇట్ క్యూర్స్ యుటరైన్ హెమరేజ్, అంటే మిల్క్, బ్రెస్ట్ యొక్క ఫంక్షన్ మిల్క్ ని ప్రొడ్యూస్ చేయటమే కదా, సెక్రెట్ చేయటమే కదా. సో అక్కడ పర్వర్షన్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఇదనమాట. ఓకే కదా, ఇది ఇలాగా. నెక్స్ట్, ఇట్ క్యూర్స్ యుటరైన్ హెమరేజ్ అండ్ రెస్టోర్స్ సప్రెస్డ్ మెన్సెస్ ఇన్ యంగ్ ఉమెన్ విత్ ఏ హిస్టరీ. ఈ సేమ్ హిస్టరీ ఉన్నటువంటి ఆడవాళ్ళలో ఏమంటారు, బ్లీడింగ్ అవుతూ ఇంకా ఆగట్లేదు, లేదా మెన్సెస్ సప్రెస్ అయిపోయింది, ఇవన్నీ కూడా సెట్ చేస్తుంది. ద వెజైనా ఈజ్ మచ్ రిలాక్స్డ్, దేర్ ఈజ్ ఆఫెన్ ప్రొలాప్సెస్ అండ్ దేర్ ఈజ్ ఎ కోపియస్ వైట్ ఆఫ్ ఎగ్ ఆఫ్ లైక్ లుకోరియా. ఇంకా ఈ పైన హిస్టరీ ఉండి మానవం రిలాక్స్ అయిపోయి, వెజైనా రిలాక్స్ అయిపోయి అప్పుడప్పుడు ఆ మజిల్ రిలాక్సేషన్ ఎంతలా ఉంటుందంటే ప్రొలాప్స్ అవుతుంది, యూట్రస్ బయటికి జారడం, కిందకి జారడం, లేదా దాంతోపాటు ఎగ్ లాగా అంత తెల్లగా వైట్ డిశ్చార్జ్ అవ్వడం ఉన్నా కానీ ఇది పనిచేస్తుంది. బట్ ద పిటిఫుల్ ఓ బిగాన్ యంగ్ మ్యాన్ హార్ట్ బ్రోకెన్ ఓవర్ హిజ్ ఎర్లీ లైఫ్ నౌ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ న్యూలీ మ్యారీడ్ అండ్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఈ యంగ్గా ఉన్నట్టు ఈ విచారంగా నిరాశగా ఉన్నటువంటి వాడు, అంటే అంతకు ముందు లైఫ్లో హార్ట్ బ్రోకెన్ అయినటువంటి వాడు, లేదో ఈ ఎఫ్ఐఆర్స్ వీటిల్లో కొత్తగా ఈ పిచ్ పనులన్నీ చేసినటువంటి వాడు, ఈ సీక్రెట్ వైసెస్ సెక్షువల్ ఎక్సెస్ పెళ్ళయిన తర్వాత చూస్తే వాడు ఇంపార్టెంట్గా అయిపోతాడు అనమాట, వంధ్యత్వం వచ్చేస్తుంది. అటువంటి వాళ్ళలో కూడా ఇది పనిచేస్తుంది. He has had gonorrhea, he has lived in excess and now suffers from relaxed and cold genitalia emissions, prostatic discharge at stool. ఈ సెక్షువల్ వైసెస్ వల్ల, సీక్రెట్ వైసెస్ వల్ల గనోరియా వచ్చింది, అంతా వాడు ఆ గోల్లోనే గడిపాడు ఆ సెక్షువల్ వాటిల్లో. ఏమవుతుంది దానివల్ల, ఏం సఫరింగ్ వస్తుంది? ఆ జెనిటేలియా రిలాక్స్ అయిపోవటం, అంటే కోల్డ్ జెనిటేలియా అంటే ఇంకా అవి పని చేయకపోవటం, ఎమిషన్స్, మళ్ళీ ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి డిశ్చార్జ్, ఈ సెమినల్ ఎమిషన్స్ డ్యూరింగ్ స్టూల్ జరగడం ఉంటుంది. అటువంటి వాటిల్లో వేస్తే పనిచేస్తుంది. హిజ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ వైఫ్ ఎగ్జైట్స్ నో ఇరెక్షన్, దో ఓన్లీ రీసెంట్లీ హీ హ్యాడ్ ఏ క్లాండెస్టైన్ సక్సెస్ అండ్ హీ హ్యాస్ మార్నింగ్ ఇరెక్షన్స్ బట్ నో మోర్. చూసారా ఎంత వివరంగా చెప్పారంటే. ఇతను పెళ్లికి, వాళ్ళ భార్య, అందమైన భార్య చాలా ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది ఇతన్ని, కానీ ఇతనికి ఆ పెనిస్ ఎరెక్షన్ అనేది రాదు. కానీ బిఫోర్ మ్యారేజ్ కొన్నాళ్ళ క్రితమే ఇతను అంటే దాన్ని ఏమంటారు, వేరే ఆడవాళ్ళతో ఈ లైఫ్ గడిపినప్పుడు బాగానే ఉండుంటుంది. అయితే భార్య దగ్గరికి వచ్చేటప్పటికి, మ్యారేజ్ అయిన తర్వాత ఎరెక్షన్ అనేది లేకుండా పోతుంది. అవుట్ ఆఫ్ ద అబోవ్ కాజ్ అండ్ కండిషన్ కమ్ మెనీ డిస్ట్రెసింగ్ సిమ్టమ్స్. సో పైన మెయిన్ కాజేషన్
సెక్షువల్ ఎక్సర్సైజ్ అండ్ సీక్రెట్ వైస్ వలన కారణంగా డెవలప్ అయినటువంటి సిమ్టమ్స్, బాధ పెట్టేటువంటి సిమ్టమ్స్, వేటికైనా ఇది పనిచేస్తుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి, వాటి దేనికైనా పనిచేస్తుంది. ఇంత వివరంగా ఇచ్చారు చూడండి. డ్రగ్ జిస్ట్ మొత్తం ఇక్కడ ఇచ్చేశారు ఆయన. మైండ్, లాస్ ఆఫ్ మెమరీ, డెస్పైర్, సూసైడల్ థాట్స్, యాంగ్జైటీ, ఫియర్, పీవిష్నెస్. ఈ మైండ్ ఎలా ఉంటుంది? మెమరీ తగ్గిపోవటము, డెస్పైర్, నిరాశ, సూసైడ్ చేసుకోవాలనే థాట్, ఆందోళనగా ఉండటం, భయము, చిరాకు పడిపోతూ ఉండే మనస్తత్వం ఉంటుంది. దీస్ పేషెంట్స్ సఫర్ ఫ్రమ్ హెడేక్స్, ఫోటోఫోబియా అండ్ నర్వస్ సిమ్టమ్స్ టూ న్యూమరస్ టు మెన్షన్. ఇంకా ఏముంటాయి వీళ్ళు దేనివల్ల సఫర్ దేనితో సఫర్ అవుతారు? హెడేక్స్, వెలుతురు చూడలేరు ఆ టైంలో. నర్వస్ సిమ్టమ్స్ చాలా ఉంటాయి. ఫార్మికేషన్ ఆఫ్ ద స్కిన్, అంటే ఏవో చీమలు పాకుతున్న ఫీలింగ్ ఉంటుంది. టేరింగ్, ఇది నర్వస్ సిమ్టమ్ అనమాట. టేరింగ్ పెయిన్స్ ఆఫ్ ద హెడ్, ఫేస్, టీత్, ఆల్ బట్ ద సింప్లెస్ట్ ఫుడ్ డిజార్డర్స్ ది స్టమక్ అండ్ హీ కంప్లైంట్స్ మచ్ ఆఫ్ నాసియా. అంటే ఈజీగా అరిగిపోతుంది అన్నటువంటిది తీసుకున్నా కానీ స్టమక్ని అప్సెట్ చేసేస్తుంది, వికారం వచ్చేస్తుంది. హిస్ మజిల్స్ ఆర్ ఫ్లాబీ, ఈజ్ ఎనిమిక్ and his glands are enlarged, especially the spleen. Lie is growing increasingly flatulent. అతనికి ఎనిమిక్ గా ఉండటము, గ్లాండ్స్ ఎన్లార్జ్ అవ్వటము, మెయిన్ గా స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. ఇంకా ఏమంటారు దాన్ని, పొట్ట ఉబ్బరము, ఇవన్నీ ఉంటాయి. ద అబ్డామినల్ విజరా హ్యాంగ్ డౌన్ యాజ్ ఎ వెయిట్. పొట్ట కిందకి జారిపోతుంది అనమాట. ఈ అంటే విజరా అంటే లోపల ఉన్నటువంటి విజరల్ ఆర్గాన్స్ అనమాట, పొట్టలో ఉన్నటువంటి ఆ బరువుకి కిందకి జారిపోయినాయా అన్నట్టుగా ఉంటుంది. వెయిట్ ఒక బరువు లాగా కిందకి జారిపోతుంది. దేర్ ఈజ్ ఎ గ్రోయింగ్ వీక్నెస్ ఆఫ్ ద రెక్టమ్ అండ్ కాన్స్టిపేషన్. అంటే నెమ్మదిగా గ్రాడ్యువల్ గా ఆ రెక్టమ్ వీక్ అయిపోతుంది. అంటే ఏంటి, రెక్టమ్ పని ఏంటి? మోషన్ ని బయటికి పంపించడం కదా. అది ఆ సిగ్మాయిడ్ కోలాన్ వాటి దగ్గర మోషన్ అంతా ఉండి రెక్టమ్ లోకి వస్తుంది కంట్రాక్షన్స్ వల్ల. అక్కడి నుంచి బయటికి వస్తుంది యానస్ ద్వారా. ఆ ఫంక్షన్ ఆఫ్ ద రెక్టమ్ వీక్ అయిపోవటం వల్ల కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. హీ ప్రెసెస్ హార్డ్ ఎట్ స్టూల్ విచ్ ఆఫెన్ ఫెయిల్స్ అండ్ స్లిప్స్ బ్యాక్ లైక్ సైలీషియా. సైలీషియాలో కూడా అంతే కదా, సాఫ్ట్ స్టూల్ అయినా బయటికి రాదు. ఇక్కడ స్టూల్ హార్డ్ గా ఉన్న, ప్రెసెస్ హార్డ్ ఎట్ స్టూల్, అది వచ్చినట్టుగా వచ్చి మరి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆ రెక్టమ్ యొక్క వీక్నెస్ వల్ల ఇదంతా. సెలిషియా సానిక్లా తూజా. ద స్టూల్ ఈజ్ లార్జ్ అండ్ హార్డ్, ఇచ్చింగ్, స్మార్టింగ్ ఎట్ ది యానస్, నాయిసీ ఫ్లాటస్ ఆఫ్ ఏ యూరినస్ ఓడర్. అంటే చూడండి, శబ్దంతో కూడినటువంటి అపానవాయువు పాస్ చేస్తారు. ఇచ్చింగ్, స్మార్టింగ్ పెయిన్ తో పాటు ఆ ఫ్లాటస్ స్మెల్ ఎలా ఉంటుంది అంటే యూరినస్ ఓడర్ అంట, యూరిన్ వాసనలా వస్తుంది. ఎక్స్కోరియేటెడ్ యానస్, పుండు పడిపోతుంది, అది ఒరుసుకుపోతుంది అనమాట. ఈ సూన్ టేక్స్ ఆన్ హ్యాకింగ్ కాఫ్ అండ్ నైట్ స్వెట్స్. వెంటనే అతనికి ఈ హ్యాకింగ్ కాఫ్ వచ్చి నైట్ స్వెట్స్ వస్తాయి. నెమ్మదిగా అది ట్యూబర్క్లోసిస్ సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి. ద లింబ్స్ ఆర్ టయర్డ్ అండ్ కోల్డ్. కాళ్ళు చేతులు కూడా అలసిపోయినట్టుగా చల్లగా అయిపోతాయి. హీ ఈజ్ సెన్సిటివ్ టు కోల్డ్ అండ్ వాంట్స్ టు రిమైన్ క్వైట్. ఇతను చల్లదనానికి ఎక్స్పోజ్ అయితే చిల్లీ పేషెంట్ ఇతను. ఇక్కడ చూడండి, లిమ్స్ ఆర్ టయర్డ్ అండ్ కోల్డ్. టయర్డ్ అంటే వీక్నెస్ వల్ల అయి ఉండొచ్చు. కోల్డ్ అంటే ఈ సర్క్యులేషన్ లో డిఫరెన్స్ వచ్చేసింది అని అర్థం. ఎక్సర్షన్ అండ్ మోషన్ ఇంటెన్సిఫై హిస్ కంప్లైంట్స్. తినుకున్న బాధలన్నీ కూడా ఏమాత్రం శ్రమ చేసినా కదిలినా ఎక్కువైపోతుంది. హీ హాజ్ బీన్ టు మెనీ అడ్వైజర్స్. They have told him as he has neurasthenia. He must have Agnus castus. న్యూరస్థీరియా అంటే ఏంటంటే దీర్ఘకాలంగా, అంటే ఎక్కువ కాలంగా భౌతికంగా కానీ మానసికంగా పనిచేయటం వలన వచ్చినటువంటి అలసట. అప్పుడు ఏం డెవలప్ అవుతాయి? అలసట వలన డెవలప్ అయిన సిమ్టమ్స్ ఏంటంటే హెడేక్, చికాకు పడటం, నిద్ర లేకపోవటం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం. ఇది న్యూరస్థీనియా అంటే. ఇది కూడా క్యూర్ చేస్తుంది అనమాట.
Agnus castus. So this is about Agnus castus. చిన్న డ్రగ్ అయినా మనకి గబక్కన అవసరం అయితే గుర్తుండాలని చెప్పి. అగారికస్ ఆల్రెడీ చెప్పాను, అందుకని అగారికస్ చెప్పాలి. నెక్స్ట్ ఎలియం సీపా, ఉల్లిపాయ. కనబడుతుంది కదా అందరికి? ఎలియం సీపా జనరల్ ఫీచర్స్. అలియం సీపా ఈజ్ యూజ్డ్ ప్రిన్సిపల్లీ ఫర్ కోల్డ్స్. జలుబులకి ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. There are various phases of these colds in the nose, in the throat, in larynx, in the bronchial tubes. ఈ జలుబే రకరకాల ఫేజెస్ లో వచ్చేటువంటి జలుబులు ఇది పనిచేస్తుంది. అదేంటి, ముక్కు దగ్గర నుంచి అంతవరకే, ఇంకా లోపల ఏమి గుండె జలుబు అంటారు కదా, అలాంటివి లేకుండా అక్కడ పట్టేటువంటి జలుబు, లేదా గొంతులో వలన చల్లదనం, అదే గొంతు జలుబు, లారింగ్స్, బ్రాంకియల్ ట్యూబ్స్ అంటే ఇది గుండె జలుబు. అన్నిటికీ కూడా ఏ ఫేజ్ లో అయినా ఇది పనిచేస్తుంది. The patient and all the phases of his cold, his coryza, his laryngitis, his cough, all his complaints are aggravated by warmth or worse in a warm room, excepting the tickling in the larynx, which is sometimes aggravated by drawing in cold air. అంటే ఈ అన్ని రకాల ఫేజుల్లో, అంటే నోస్ లో కానీ, థ్రోట్ లో కానీ, లారింగ్స్ లో కానీ, బ్రాంకియల్ ట్యూబ్స్ లో ఉన్నటువంటి కోల్డ్ అయినా కానీ అన్ని కంప్లైంట్స్ కూడా వెచ్చదనం వల్ల అగ్రవేట్ అవుతాయి, వెచ్చడి గదిలో ఉన్న అగ్రవేట్ అవుతాయి. ఇంకొక ఎక్సెప్షన్ ఉంది, ఏంటంటే లారింగ్స్ లో టిక్లింగ్ సెన్సేషన్ ఉన్నటువంటి ఆ సిమ్టమ్ మాత్రం చల్లదనానికి ఒక్కొక్కసారి అగ్రవేట్ అవ్వచ్చు. ఇన్ దిస్ వే ది cough is sometimes excited by cold air, but the patient himself is better in cold air and sensitive to heat. ఇలాగా ఒక్కసారి కాఫ్ కూడా చల్లగాలిలో ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువ అవ్వచ్చు. యూజువల్గా పేషెంట్ జనరల్ మొడాలిటీ ఏంటంటే కోల్డ్ ఎమిలరేషన్, heat aggravation. Most of the symptoms are worse in the evening. The symptoms of coryza, the cold, and the general symptoms. General symptoms, cold ki sambandhinchivanni kuda worse in the evening. These are symptoms most striking general features of LAMC. ఇవి ఎక్కువ అలియంసి స్ట్రైకింగ్ ఫీచర్స్ చెప్పేంత వరకు చెప్పుకున్నటువంటి. It is not strange that the old ladies used to bind onions on the ear for earache and around the neck for sore throats, for onion is very frequently indicated in almost every climate for the effects of cold. అంటే ఈ చెవి నొప్పి వచ్చినప్పుడు ఈ ఆనియన్ ని అక్కడ బైండ్ చేస్తారట నెక్ దగ్గర, ఈ సోర్ థ్రోట్స్ వచ్చిన వాళ్ళలో. ఇలా వేసినప్పుడు అవి ఎఫెక్ట్స్ ఆఫ్ కోల్డ్ నుంచి తగ్గించుకోవడానికి ఇవి యూజ్ చేస్తారు, చేసేవాళ్ళు. కోల్డ్, డ్యాంప్, పెనట్రేటింగ్ విండ్స్ ఇన్ ఎనీ క్లైమేట్ ఆర్ లైక్లీ టు బ్రింగ్ ఆన్ ఎలియం సీపా కంప్లైంట్స్, కొరైజా, grippe, influenza, or whatever they may be called, and usually there is congestive headache. Cold, damp, penetrating అంటే తేమతో కూడిన చల్లని గాలులుకి ఏ క్లైమేట్లో వచ్చినటువంటి, ఏ క్లైమేట్లో అయినా ఈ కోల్డ్, డ్యాంప్, పెనట్రేటింగ్ విండ్స్ వచ్చినప్పుడు దాని వలన డెవలప్ అయిన సిమ్టమ్స్ అయినటువంటి ఈ జలుబు కావచ్చు, ఇన్ఫ్లుయెంజా ఫీవర్ కావచ్చు, ఇంకోటి ఏదన్నా కావచ్చు, ఏది వచ్చినప్పటికీ కూడా లేదా కంజెస్టివ్ హెడేక్ రావచ్చు అని అలియం సీపా పనిచేస్తుంది. Coryza. Rawness in the nose, copious flow of water from the eyes,
which is always bland. Copious watery discharge from the nose, which is always excoriating. అంటే రానెస్ ముక్కులో అంతా పచ్చిగా ఉండడం, లేకపోతే కళ్ళెంబడ ముక్కెంబడ నీళ్లు విపరీతంగా కారిపోవడం. నెక్స్ట్ అది బ్లాండ్ గా ఉంటుంది, అంటే ఓసుకుపోవటం అది ఉండదు. కోపియస్ వాటరీ డిశ్చార్జ్ ఫ్రమ్ ద నోస్ విచ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్కోరియేట్. అంటే కళ్ళ నుంచి వచ్చే కారే నీళ్ళేమో ఎక్స్కోరియేషన్ ఉండదు, ఒరుసుకుపోదు. ముక్కు నుంచి కారేటువంటిది మాత్రం ఒరుసుకుపోతుంది. కాఫ్ ఎగ్జైటెడ్ బై టిక్లింగ్ ఇన్ ది లారింగ్స్ అండ్ వెన్ లయింగ్ డౌన్ ఎట్ నైట్ ఇన్ ఏ వామ్ రూమ్. వెచ్చటి గదిలో గనక పడుకుని ఉన్న పొజిషన్ లో ఈ దగ్గు గొంతులో ఏదో ఒక టిక్లింగ్ సెన్సేషన్ లాగా ఒక ఫెదర్ తో ఇలాగా అంటే ఎలా ఉంటుంది, చక్కలిగింతలాగా అలా వచ్చి దగ్గు వచ్చేస్తూ ఉంటే పనిచేస్తుంది. ఆన్ గోయింగ్ టు బెడ్ ఇన్ ద ఈవినింగ్ ఎలియం హ్యాస్ ఇట్స్ మోస్ట్ ట్రబుల్సమ్ అగ్రవేషన్. అంటే పడుకోవడానికి ముందు ఈవినింగ్ టైము డెవలప్ అయ్యే అది వాళ్ళకి అగ్రవేషన్ టైం అనమాట ఎలియం సీపర్. ఐ హ్యావ్ హర్డ్ పేషెంట్స్ డిస్క్రైబ్ ది పెయిన్ ఇన్ ది లారింగ్స్ ఆన్ కాఫింగ్, saying that it felt as if someone was reaching down with a hook every cough. అంటే ఈ పేషెంట్స్ డిస్క్రైబ్ చేయడం విన్నట్టు ఏమనంటే, దగ్గు స్వరపేటిక దగ్గర నుంచి దగ్గు వస్తుంది, ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళకి యాజ్ ఇఫ్ సమ్వన్ వాజ్ రీచింగ్ డౌన్ విత్ ఏ హుక్ ఎట్ ఎవ్రీ కాఫ్. దగ్గుతున్నప్పుడల్లా ఒక హుక్ తో కిందకి లాగేస్తూ ఉంటే ఒక మనిషి ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది వీళ్ళకి. ఇట్ టేరింగ్ ఇన్ ది లారింగ్స్ విత్ ఎవ్రీ కాఫ్. టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది దగ్గుతో. స్నీజింగ్ రానెస్ ఆఫ్ ఆల్ ద మ్యూకస్ మెంబ్రెయిన్స్ అండ్ ది టేరింగ్ కాఫ్, ఆల్ ద సిమ్టమ్స్ వర్స్ ఇన్ ఏ వార్మ్ రూమ్ అండ్ ఇన్ ద ఈవినింగ్. It is astonishing how quickly the onion will break up that cold. ఇంకా ఈ తుమ్ములు కానీ మ్యూకస్ మెంబ్రెయిన్ మొత్తం ఒక పచ్చి పుండులా అయిపోవడము, టేరింగ్ టైప్ ఆఫ్ కాఫ్, ఇవన్నీ కూడా వామ్త్ రూమ్ అగ్రవేషన్, ఈవినింగ్ అగ్రవేషన్ కలిగి ఉన్నటువంటివి. ఈ జలుబు, ఇటువంటి జలుబులు ఈ ఆనియన్ వేస్తే అంటే ఐ మీన్ ఎలియం సీపా వాడితే అంత ఫాస్ట్గా తగ్గిపోతుంది. నౌ వీ విల్ టేకప్ ది పర్టికులర్స్ ఆఫ్ ది కొరైజా. ఇది కొరైజాకి సంబంధించిన సిమ్టమ్స్ మనం వెళ్దాం అని చెప్తున్నారు. అమాంగ్ ద ఎర్లియర్ సిమ్టమ్స్ విల్ బి ద స్నీజింగ్ విచ్ కమ్స్ విత్ ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ. స్టార్టింగ్ లో ఎలా ఉంటుంది, తుమ్ములు పెద్ద పెద్దగా ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ, అంటే ఒక అరగంటకి వచ్చే, పావు గంటకి, 10 నిమిషాలకి, 5 నిమిషాలకి రావడం మొదలు పెడుతుంది. ఫ్రీక్వెన్సీ పెరుగుతూ వెళ్తుంది. ఏ వాటరీ డిశ్చార్జ్ డ్రిప్స్ ఫ్రమ్ ది నోస్ కాన్స్టెంట్లీ, బర్న్స్ లైక్ ఫైర్, excoriates the upper lip and the wings of the nose until there are rawness and redness. ఇంకా ఏంటి, ఆ ముఖ్యమైన నీళ్లు కారుతూ ఉంటాయి కదా కాన్స్టెంట్ గా, అలా ఒక్కొక్క డ్రాప్ ఇది కారుతూ ఉంటుంది. అది మంట ఉంటుంది అనమాట, ఒక మంట అంటే అగ్నిలాగా, ఫైర్ లాగా మండుతూ ఉంటుంది. ఇంకా ఏముంటుంది, అప్పర్ లిప్ అంతా కూడా పై పెదవి ఒరుసుకుపోతుంది ఈ డిశ్చార్జ్ వలన. ఇంకా వింగ్స్ ఆఫ్ ద నోస్ అంటే ముక్కు పుటాలు ఉంటారు కదా, అక్కడ అంతా కూడా రానెస్, రెడ్నెస్ వచ్చేస్తుంది. నోటీస్ దట్ ద ఫ్లూయిడ్ ఫ్రమ్ ది నోస్ ఈజ్ ఎక్స్కోరియేటింగ్ అండ్ ద ఫ్లూయిడ్ ఫ్రమ్ ది ఐస్ బ్లాండ్. గమనిస్తే మనకి ముక్కు నుంచి కారేదాని వల్ల ఏమో ఆ డిశ్చార్జ్ వల్ల ఉరుసుకుపోతుంది, అది ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో ఆ ప్లేస్ అంతా తాకుతుందో అది. కళ్ళ నుంచి కారేదంతా బ్లాండ్ గా ఉంటుంది, ఏమి అవ్వదు. ఇది దేంట్లో ఉంటుంది చూడండి. బేర్ దట్ ఇన్ మైండ్ ఫర్ వెన్ వీ కమ్ టు స్టడీ యుఫ్రీషియా వీ విల్ ఫైండ్ జస్ట్ ది ఆపోజిట్. ఈ నేసల్ డిశ్చార్జ్ ఎక్స్కోరియేటింగ్, ఐస్ నుంచి కారేది బ్లాండ్ గా ఉంటుంది ఎలియం సీపా. దీనికి ఆపోజిట్ గా ఉంటుంది యుఫ్రీషియా, అంటే కళ్ళ నుంచి కారేటువంటి డిశ్చార్జ్ ఏమో వల్ల ఎక్స్కోరియేషన్ ఉంటుంది, ముక్కు నుంచి కారేటువంటి నీళ్ళ వల్ల ఎక్స్కోరియేషన్ ఉండదు, అది బ్లాండ్ గా ఉంటుంది. అది డిఫరెన్స్. we will just we will
we will find just such a watery discharge from the nose and such copious lacrimation. But the lacrimation is acrid, discharge from the nose bland. అదే యుఫ్రీషియా గురించి ఈయన చెప్తున్నారు అనమాట. ఏమంటే నో నేసల్ డిశ్చార్జ్ ఏమో బ్లాండ్ గా ఉంటుంది, బాగా ఎక్కువగా ఉంటుంది. కళ్ళ నుంచి కారేది దానివల్ల యాక్రిడ్ ఉరుసుకుపోతుంది. నోస్ డిశ్చార్జ్ బ్లాండ్ గా ఉంటుంది. ద నేసల్ డిశ్చార్జ్ ఆఫ్ అలియం సీపా ఫెయిర్లీ ఈట్స్ ది హెయిర్ ఆఫ్ అన్ అప్పర్ లిప్. అరే అలియం సీపాలో ముక్కు నుంచి కారేటువంటి ద్రవం ఎంత యాసిడిక్ గా ఉంటుందంటే, ఎంత ఒరుసుకుపోతుందంటే అప్పర్ లిప్ మీద ఉన్న హెయిర్ ని కూడా తినేస్తుంది అనమాట, అంతలా ఒరుసుకుపోతుంది. అండ్ దేర్ ఈజ్ సో మచ్ కంజెషన్ దట్ ద పేషెంట్ హ్యాస్ ఏ సెన్సేషన్ ఆఫ్ fullness in the nose with throbbing and burning and sometimes nosebleed. కంజెషన్ ఆఫ్ ద పేషెంట్ అది ఎలా ఉంటుందంటే, కంజెషన్ ముక్కంతా కూడా ఫుల్ అయిపోయినట్టుగా ఉంటుంది. థ్రాబింగ్ టైప్ ఆఫ్ పెయిన్, బర్నింగ్ పెయిన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ముక్కు నుంచి రక్తం కారొచ్చు, ఎందుకంటే కంజెషన్ వలన అనమాట. పెయిన్స్ త్రూ ది జాస్ ఇన్ ది ఫేస్ అండ్ దీస్ పెయిన్స్ ఎక్స్టెండ్ ఇన్ టు ది హెడ్. ఆ నొప్పులు ఈ దవడల్లో నుంచి, ముఖంలో నుంచి ఎక్కడ దాకా ఎక్స్టెండ్ అవుతుంది, తలలోకి అనమాట ఎక్స్టెండ్ అవుతుంది. డల్ ఫ్రాంటల్ హెడేక్స్, నుదుటి దగ్గర డల్ గా పెయిన్, లేదా ఆక్సిపిటల్ హెడేక్, తల వెనక భాగంలో పెయిన్. హెడేక్స్ వెరీ సివియర్ అండ్ ఐస్ కెనాట్ స్టాండ్ ది లైట్. తలనొప్పులు ఎంత సివియర్ గా ఉంటాయంటే కళ్ళతో లైట్ ని చూడలేకపోతాడు. టేరింగ్, బర్స్టింగ్, థ్రాబింగ్ ఇన్ ది హెడ్. నౌ దెర్ ఈజ్ అనదర్ ఫేజ్ ఆఫ్ దిస్ మెడిసిన్. ఇంకో ఫేజ్ ఆఫ్ మెడిసిన్, ఇంకొక ఫేజ్ ఉంది ఈ మెడిసిన్ కి. వై ఇట్ బిగిన్స్ ది లెఫ్ట్ సైడ్ అండ్ గోస్ ఓవర్ ది రైట్ నోస్ ఐ డోంట్ నో, బట్ ఇట్ యూజువల్లీ డూస్ దిస్. యూజువల్ గా లెఫ్ట్ సైడ్ మొదలయ్యి రైట్ సైడ్ కి వెళ్తుంది. ఇది ఎందుకు అలా అవుతుంది అనేది నేను చెప్పలేని కారణం చెప్తున్నారు. స్టఫింగ్ అప్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద నోస్, వాటరీ యాక్రిడ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద నోస్. ఇన్ అనదర్ 24 hours ది రైట్ సైడ్ ఈజ్ ఇన్వేడెడ్. మొదట ముక్కు పట్టేసినట్టు అయిపోయి నీళ్లు కారిపోవటం, ఆ కారిన ప్లేస్ అంతా కూడా యాక్రిడ్ గా అయిపోవటం ఈ లెఫ్ట్ సైడ్ తో స్టార్ట్ అయ్యి 24 hours రైట్ సైడ్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ప్రొఫ్యూజ్ నేసల్ డిశ్చార్జ్, విపరీతమైన ముక్కు నుంచి కారిపోతూ ఉంటుంది. కోల్డ్స్ ఆఫ్టర్ డ్యాంప్ నార్త్ ఈస్టర్న్ విండ్స్, అంటే ఈశాన్యం గాలుల వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది, తేమతో కూడినటువంటి. దట్ ఈజ్ ఆఫ్టర్ డ్యాంప్ కోల్డ్ విండ్స్, ఫర్ దే మే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఇన్ డిఫరెంట్ లొకాలిటీస్. ఫ్లూయెంట్ కొరైజా విత్ హెడేక్, టీయర్స్ ఫ్రమ్ ద ఐస్, వాంట్ ఆఫ్ ఎపిటైట్, కాఫ్, ట్రెంబ్లింగ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ డ్యాంప్ కోల్డ్ విండ్స్ కి ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు రకరకాల ఊర్ల నుంచి ఎటు నుంచి వచ్చినప్పటికీ కూడా ఇది పనిచేస్తుంది. ఏ సిమ్టమ్స్ తో వస్తారు వీళ్ళు? విపరీతమైన జలుబు చేసి తలనొప్పితో కూడుండి కళ్ళమ్మ నీళ్లు కారిపోతూ, ఆకలి లేకుండా, దగ్గు, ఓపెన్ ఎయిర్, ట్రెంబ్లింగ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ లో ఉంటే వణుకొచ్చేయడం, ఇటువంటి వాటి దగ్గర పనిచేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇన్ ఆగస్ట్ మార్నింగ్ కొరైజా విత్ వైలెంట్ స్నీజింగ్, వెరీ సెన్సిటివ్ టు ది ఓడర్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ స్కిన్ ఆఫ్ పీచెస్. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టులో ఉదయం పూట జలుబు చేసేసి విపరీతమైన తుంగులు వచ్చేస్తూ, ఫ్లవర్స్ వాసన చూసినా కానీ ఇంకా వెరీ సెన్సిటివ్ గా ఉండడం అనమాట, తుంగులు వచ్చేయడం వల్ల. స్కిన్ ఆఫ్ పీచెస్ అంటే పీచెస్ అంటే ఆ చర్మం తుక్కు పీల్ ఆఫ్ అయిపోతుంది ఆ ముఖ్యమ నీళ్లు కారిపోవటం వాటి వల్ల. దట్ ఈస్ ఫ్రమ్ ఫార్మ్ ఆఫ్ హే ఫీవర్ క్యూర్డ్ బై ఎలియం సీపా. ఈ హే ఫీవర్ అంటే పోలెన్ వలన వచ్చినటువంటి ఎలర్జీ అనమాట, దానికి కూడా ఎలియం సీపా పనిచేస్తుంది. ఇట్ విల్ వైప్ అవుట్ అన్ అటాక్ ఆఫ్ హే ఫీవర్ ఇన్ ఫ్యూ డేస్ వెన్ ద సిమ్టమ్స్ అగ్రీ. ఈ సిమ్టమ్స్ అన్ని సిమిలర్ గా ఉన్నప్పుడు ఇది కొన్ని రోజుల్లోనే హే ఫీవర్ ని తగ్గించేస్తుంది. You may know that the true nature of hay fever is not generally understood. It is really only an explosion of chronic disease. That is, it is manifestation of SORA and can be eradicated only by antisoric treatment. అంటే ఇదేదో మొత్తానికి క్యూర్ చేసేసేది ఈ హే ఫీవర్ ని, అప్పుడున్నటువంటి ఆ అక్యూట్ కండిషన్ ని క్లియర్ చేస్తుంది. సో ఈ హే ఫీవర్ రావడానికి రీజన్ ఆ పోలెన్ అవి కాదు, కానీ అండర్లయింగ్ గా ఉన్నటువంటి సోరా. సో దాన్ని క్యూర్ చేయడానికి, మళ్ళీ ఇది రాకుండా ఉండాలి అంటే యాంటీసోరిక్ ట్రీట్మెంట్ అక్యూట్ అటాక్ తగ్గిన తర్వాత, ఎల్ఎంసీ పర్ తగ్గాక అది వేయాల్సిందే.
Many a time have I seen hay fever wiped out in one season by a short acting remedy, only to return the next just the same, and perhaps another remedy will be required. ఇప్పుడు వీళ్ళు కెంట్ గారు కొన్నింట్లో చూసారట. ఒక సీజన్ లో ఆ హే ఫీవర్ వచ్చేసి దాని ఈ ఏదో ఒక షార్ట్ యాక్టింగ్ రెమెడీ వేసి తగ్గిస్తే అది మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో మళ్ళీ వచ్చేస్తుంది. బహుశా అనదర్ రెమెడీ విల్ బి రిక్వైర్డ్ అని చెప్తున్నారు. సో ఇక్కడికి ఆపుతాను క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహింస గో బ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు